గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచ వ్యాప్తంగా ఆగని కరోనా కల్లోలం. ఇటలీలో ఆదివారం ఒక్కరోజే 651 మంది కరోనాకు బలి. తెలంగాణలో విజయవంతమైన జనతా కర్ఫ్యూ. మార్చి 31 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్. ఈ నెల 31 వరకు ప్రయాణికులు రైళ్లు నిలిపివేయాలని రైల్వే శాఖ కీలక నిర్ణయం. కరోనా నివారణకు చర్యల్లో భాగంగా నిర్ణయమన్న రైల్వే శాఖ. జనతా కర్ఫ్యూతో జనం ఇంటికే పరిమితమైన అమాత్యులు. కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన తెలంగాణ మంత్రులు. ఇక డీటెయిల్స్ చూస్తే, దేశాలు లాక్డౌన్ అవుతున్నా ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా కరోనా కల్లోలం మాత్రం ఆగడం లేదు. ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 13,000కు చేరింది. బాధితుల సంఖ్య 3 లక్షల పైనే ఉంది. ఇక ఇటలీలో ఆదివారం ఒక్కరోజే 651 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ దేశంలో మొత్తం మరణాల సంఖ్య 5,500కు పెరిగింది. ఫ్రాన్స్లో 562 మంది మరణించగా, ప్యారిస్ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ విభాగం వైద్యుడు ఒకరు కరోనా బారిన పడి ప్రాణాలు విడిచారు. బ్రిటన్లో కరోనా ముప్పు ఉందని భావిస్తున్న 15 లక్షల మందిని 3 నెలల పాటు బయటకు రావద్దని అక్కడి ప్రభుత్వం సూచించింది. స్పెయిన్లో తాజాగా మరణించిన 394 మందితో కలుపుకొని ఆ దేశంలో మరణించిన వారి సంఖ్య 1,720కు చేరింది. అమెరికాలో లక్షలాది మంది ఇళ్లకే పరిమితం అవుతున్నారు. న్యూయార్క్ సిటీ జైళ్లలో 38 మందికి కరోనా వైరస్ సోకింది. అమెరికాలో ఒక్క రోజులోనే కొత్తగా 7,000 కేసులు నమోదు కావడంతో ఆ దేశంలో మొత్తం నిర్ధారిత కేసుల సంఖ్య 24,574కు చేరింది. మరోవైపు గత కొన్ని రోజులుగా కొత్త కేసులు నమోదు కాని చైనాలో ఆదివారం తొలి కేసు నమోదైంది. కొత్తగా మరో 6 ప్రాణాలు కోల్పోయారు. దీంతో చైనాలో మృతుల సంఖ్య 3,261కి చేరుకుంది. శ్రీలంకలో కర్ఫ్యూను ఉల్లంఘించిన 340 మందిని అరెస్టు చేశారు. ఇక దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనతా కర్ఫ్యూపై కేంద్ర ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఇక కేంద్రం ప్రకటించిన జనతా కర్ఫ్యూ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ప్రజలందరూ ముందుకొచ్చారని అగర్వాల్ తెలిపారు. ఇక కరోనా వ్యాప్తి నివారణే మన కర్తవ్యమని ఉద్ఘాటించారు. ఈ నెల 31 వరకు సబర్బన్ మెట్రో రైళ్లు నిలిపివేస్తున్నామని అన్నారు. ఇక కరోనా పాజిటివ్ వచ్చిన 75 జిల్లాల్లో లాక్డౌన్ ప్రకటించాలని కోరామని చెప్పారు. ఇక విదేశాల్లో ఉన్న వాళ్ళు ఇంకా మన దేశానికి వస్తున్నారని, అందువల్ల కరోనా వ్యాప్తిపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. విదేశాల నుంచి వచ్చే వాళ్ళను మొదట ఐసోలేషన్కు తరలిస్తున్నామని, అందరికీ వైద్య పరీక్షలు చేసి పరిశీలనలో ఉంచుకున్నామని తెలిపారు. అత్యవసర రవాణా సేవలే అందించాలని రాష్ట్రాలను కోరామని వెల్లడించారు. ఇక కరోనా విజృంభణ హెచ్చుతున్న నేపథ్యంలో తెలంగాణలో లాక్డౌన్ ప్రకటించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ మార్చి 31 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ విధించినట్లు వెల్లడించారు. ఎవరింటికి వారు పరిమితం కావాలని, జనతా కర్ఫ్యూ సందర్భంగా ప్రదర్శించిన స్ఫూర్తిని ఈ నెలాఖరు వరకు కనబర్చాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎక్కడ 5కి మించి గుమ్ముగూడవద్దని స్పష్టం చేశారు. ఈ నిబంధన కఠినంగా అమలు చేస్తామని చెప్పారు. అత్యవసర వస్తువుల కోసం కుటుంబానికి ఒకరికి మాత్రమే బయటకు అనుమతిస్తామని వెల్లడించారు. ఎవరో చెప్పారన్నట్లుగా కాకుండా మనల్ని మనం కాపాడుకోవాలన్న వివేకంతో వ్యవహరించాలని హితవు పలికారు. రెక్కడితే డొక్కాడని పేదల కోసం కొన్ని రోజులకు సరిపడా నిత్యావసరాలు అందిస్తామని చెప్పారు. 87.59 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులకు మనిషికి 12 కిలోల బియ్యం చొప్పున అందిస్తామని చెప్పారు. పప్పు, ఉప్పు, చింతపండు తదితరాల కోసం ఒక్కో తెల్ల కార్డుదారుడికి 1,500 నగదు కూడా అందిస్తామని తెలిపారు. ఇల్లు కోసం కావాల్సిన, ఇంటి అవసరాల కోసం కావాల్సిన మందులు కావచ్చు, పాలు కావచ్చు, కూరగాయలు, నిత్యావసరాలు కావచ్చు, ఇట్లాంటి వాటి అత్యవసర వస్తువుల సేకరణ కోసం కుటుంబానికి ఒక వ్యక్తిని మాత్రమే పర్మిట్ చేస్తారు బయటకోవడానికి, అంతకుమించి పర్మిట్ చేయరు. అది ఖచ్చితంగా మనం తూచా తప్పకుండా పాటించాలి. వీలైనంత వరకు వెళ్ళినప్పుడు 2 రోజులకు తెచ్చుకోవాలి, 3 రోజులకు తెచ్చుకోవాలి. ఇక మనం కాపాడుకోవాలి అనే సోయిలో ఉండాలి అంతే. ఇక దానికి ఇంకోరోజు చెప్పాలి,
ఏదో చెప్తే చేస్తాను, ఏదో బలవంతం అని అనుకోవద్దు. మనకు మనమే ఏ వ్యక్తికి ఆ వ్యక్తి, ఏ పర్సన్కి ఆ పర్సన్, ఏ కుటుంబానికి ఆ కుటుంబం ఈరోజు ఎట్లయితే చూపెట్టినరో అట్లా చూపెట్టాలి. పేదలకు ముఖ్యంగా కూలీ పని పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. నిరుపేదలు వాళ్ళకు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఉన్న కూడా చాలామంది ఉంటారు. మన రాష్ట్రంలో మనం వెల్ఫేర్లో నెంబర్ 1లో ఉన్నాం. ఎప్పుడైనా కూడా 40,000 కోట్ల పైచీలకు మనం బడ్జెట్లో పెట్టి ఖర్చు చేస్తూ ఉన్నాం. అది మనందరికీ తెలిసిందే. కాబట్టి నిరుపేదలు ఎట్టి పరిస్థితులలో నేను నిన్ననే చెప్పినా వాళ్ళు ఆకలికి గురి కావచ్చు. కాబట్టి అంటే ఒక వారానికంటే వారానికి సరిపోయే సరుకులు మాత్రమే మేము ఇస్తలేం. కారణం ఏంటంటే వారం మొత్తం టప్ అయిపోతే రాష్ట్రం పనులు మొత్తం అయిపోతే దాని ప్రభావం కూడా ఇంకో వారం 10 రోజులు 15 రోజుల తర్వాత ఉంటుంది మళ్ళా నార్మల్స్ రావాలంటే. కాబట్టి ఒక నెల రోజులకు సరిపడే రేషన్ బియ్యం మన రాష్ట్రంలో చాలా విరివిగా ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. ఏ రాష్ట్రంలో కూడా ఉండవు ఇండియాలో ఇట్లా. మనకు వాస్తవానికి 1,03,00,000 కుటుంబాలే ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో. 87.59 లక్షల మందికి మన దగ్గర రేషన్ కార్డు ఉన్నాయి, వైట్ రేషన్ కార్డ్స్. వాళ్ళందరికీ కూడా ఈచ్ పర్సన్కు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో 12 kg రైస్ ఇస్తూ ఉన్నాం ఒక నెలకు సరిపడేటట్టు. అది WHO నిబంధన ఉంది, మంచి చెడ్డ ఉంది. సివిల్ సప్లైస్ దాని కింద ఒక మనిషి ఎంత తింటాడు నెలకు అంటే దాన్ని బట్టి యావరేజ్లో 12 kg సరిపోద్దని చెప్పినారు. దాంట్లో 12 కిలోల రైసు ఈచ్ పర్సన్కి వచ్చే విధంగా ఈ 87.59 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులందరికీ కూడా ఫ్రీగా అందిస్తాం. దాని వివరాలు ఆదేశాలు చీఫ్ సెక్రటరీ గారు ఇస్తారు కొద్దిసేపట్లో. ఎట్లా సివిల్ సప్లైస్ కమిషనర్ గారు కార్పొరేషన్ చైర్మన్ అంతా మాట్లాడిన ఇప్పటిదాకా డీలర్ల ద్వారా ఇప్పుడున్న వ్యవస్థ ద్వారా అందించే ప్రయత్నం చేస్తారు. వీలైనంత త్వరలో అందించేస్తారు ఇమీడియట్గా. ఒకసారి ఆదేశం పోయిందంటే ఇస్తారు. ఎందుకంటే మనకు మామూలుగా ప్రతి నెల ఇచ్చేది మనం 150,000 టన్నులు ఇస్తాం ఈ కార్డుదారులకు. డబుల్ చేసి ఇస్తున్నాం, 12 kg ఇస్తున్నాం కాబట్టి 3 లక్షల. ఇక తెలంగాణలో కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఈ నెల 31 వరకు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని, కొన్ని కీలక సర్వీసులకు సంబంధించిన ఉద్యోగులు తప్ప మిగిలిన ఉద్యోగులు ఇళ్లలోనే ఉండవచ్చని తెలిపారు. వైద్య విభాగం, విద్యుత్ శాఖ తదితర అత్యవసర సర్వీసులు ఉద్యోగులు 100% కార్యాలయాలకు హాజరవ్వాలని, 20% రొటేషన్ పద్ధతిలో కార్యాలయాలకు హాజరవ్వాల్సి ఉంటుందని వివరించారు. ఇక విద్యా వ్యవస్థకు సంబంధించిన ఏ కార్యక్రమం జరగదని, పరీక్ష పత్రాల మూల్యాంకనం కూడా నిలిపివేస్తున్నామని సీఎం చెప్పారు. మార్చి 31వ తేదీ తర్వాత సమీక్ష నిర్వహించి తదుపరి పరిణామాలపై అప్పుడు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దీని తదనంతరం ప్రభుత్వ ఉద్యోగులు కూడా అందరు కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదు. కొన్ని అత్యవసర సర్వీసులు ఉన్నాయి, ఎసెన్షియల్ సర్వీసెస్, వాళ్ళు మాత్రం విధిగా డ్యూటీలో ఉండాలి. సపోజ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు 100% పనిచేయాల్సింది తప్పదు. మనకు పవర్ డిపార్ట్మెంట్ ఉంది, మరి మనకు కరెంట్ రావాలి అంటే పనిచేయాల్సింది. ఇట్లా అత్యవసర సర్వీసులు కొన్ని ఉన్నాయి. అత్యవసర సర్వీసుల ఉద్యోగులేమో 100% రావాల్సిందే. మిగిలిన సర్వీసులు మాత్రం 20% బై రొటేషన్. మిగిలిన డిపార్ట్మెంట్ వాళ్ళు 100% రావాల్సిన అవసరం లేదు. 20% మాత్రం హాజరవుతారు, దట్ ఈస్ బై రొటేషన్. దీనికి సంబంధించిన వివరాలు కొద్దిసేపట్లో జీవో ద్వారా చీఫ్ సెక్రటరీ గారు రిలీజ్ చేస్తారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి అన్ని కార్యకలాపాలు మూసేస్తూ ఉన్నాం. పేపర్ ఇన్విజిలేషన్ అనేది కూడా ఉండదు. ఇప్పుడు పేపర్లు ఇన్విజిలేషన్ చేసే టీములు కానీ ఎవరు పనిచేసే అవసరం ఉండదు. 31 మార్చ్ దాకా ఎవ్రీథింగ్ విల్ బి క్లోజ్డ్. 31 మార్చి రివ్యూ తర్వాతనే మళ్ళీ నిర్ణయాలు తీసుకోవడం తప్ప అప్పటిదాకా ఈ పేపర్లు దిద్దడం కానీ ఇంకోటి కానీ ఏ పని కూడా ఉండదు. వాళ్ళు కూడా ఎక్కడోళ్ళక్కడ కామన్స్గా తమ ఇళ్లలో ఉండవచ్చు. ఇక దేశంలో కరోనా ఉధృతి మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 31 వరకు ప్రయాణికులు రైళ్లు నిలిపివేయాలని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 324కు పెరగడం, ఒక్కరోజే 2 మరణాలు సంభవించడం రైల్వే శాఖను ప్రభావితం చేశాయి. వాస్తవానికి జనతా కర్ఫ్యూ సందర్భంగా ఒక్కరోజు పాటు రైళ్లన్నీ నిలిపివేశారు. అయితే కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి మరింతగా సహకరించాలన్న ఉద్దేశంతో రైళ్లు రద్దు నిర్ణయాన్ని రైల్వే శాఖ ఈ నెల 31 అర్ధరాత్రి వరకు పొడిగించింది. కేవలం గూడ్స్ రైళ్లు మాత్రమే నడుస్తాయని ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే మార్గం మధ్యలో ఉన్న రైళ్లు గమ్యస్థానం చేరేందుకు అనుమతించామని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
ఇక ప్రభుత్వ నిర్లిప్తత వల్లే తెలంగాణ సమాజం ఈరోజు ఇంత ఆందోళన చెందుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి ఆరోపించారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన లాక్డౌన్ విజయశాంతి సమర్థిస్తూనే పలు విమర్శలు చేశారు. ప్రభుత్వ క్వారంటైన్లో ఉన్న వందలాది మంది కరోనా బాధితులను హోమ్ క్వారంటైన్కు తరలించడం వల్లే సమస్య ఇంతవరకు వచ్చిందని కొందరు వైద్య నిపుణులు చెబుతున్నారని విజయశాంతి గుర్తు చేశారు. నేడు తెలంగాణ ప్రజలు ఇంతగా ఆందోళన చెందడానికి కారణం అదేనని వారు చెబుతున్నారని పేర్కొన్నారు. దీనికి తోడు గత కొన్ని నెలలుగా విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు ఎటువంటి పరీక్షలు చేయకుండా వదిలేసిందని, ఈ విషయంలో ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరించిందని మండిపడ్డారు. అయితే ఇది రాజకీయ విమర్శలు చేసే సమయం కాదని, కాబట్టి ప్రభుత్వ సమస్య తీవ్రతను గుర్తించి తీసుకుంటున్న చర్యలను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని అందరూ సమర్థించాలని, సహకరించాలని విజయశాంతి కోరారు. ఇక రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉండడం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారితోనే సమస్య ఏర్పడుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాలతో సరిహద్దు ఉన్న రోడ్లన్నిటినీ మూసివేసింది. ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ప్రధాన రహదారుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు నిఘా కొనసాగిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్లో మహారాష్ట్రకు ఉన్న సరిహద్దు ప్రాంతాలపై మరింత నిఘా పెట్టారు. బాసరా, ధర్మాబాద్ వద్ద అంతర్రాష్ట్ర సరిహద్దును మూసివేశారు. ఇక శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 37 మంది ఇటీవల ఖతార్ నుంచి వచ్చారు. వీరంతా జహీరాబాద్ జిల్లా చిరాజ్పల్లి చెక్ పోస్ట్ మీదుగా తెలంగాణలోకి ప్రవేశించే ప్రయత్నం చేయడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 74కు చేరడంతో ప్రభుత్వం ఏ విషయంలోనూ రాజీ పడడం లేదు. బొంబాయి నుంచి దించినప్పుడు ఏం చేసిందంటే మాకు బస్సులు లేవు అంటే అక్కడ గవర్నమెంట్ ఇది అరేంజ్ చేసి పంపించింది. గవర్నమెంట్ అరేంజ్ చేసింది ఏకలే అది ఉన్నది రాసి. సరే నెక్స్ట్. ఇక టీఆర్ఎస్వి జీహెచ్ఎంసీ స్టూడెంట్ యూత్ వింగ్ అబ్బు ఆధ్వర్యంలో జనతా కర్ఫ్యూ సందర్భంగా యూసఫ్గూడ, కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీలో ఫుట్పాత్ పై నివసిస్తున్న బీద ప్రజలకు ఆహారం అందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. చేతి కడుక్కో, చేతి తుడుచుకో, తుడుచుకో మంచిగా, మళ్ళీ పైకి తుడు, మంచిగా తుడు, వాడదాను తుడు. ఇగో తీసుకో, నేను అన్నం నీళ్ళ వాటర్ తీసుకో. ప్రోగ్రామ్ చేద్దామన్నా బాగుంటుందంటే సరే అని చెప్పి డిసైడ్ చేసి అప్పటికప్పుడు ఇంట్లో. ఇక నిత్యం బిజీగా గడిపే శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి జనతా కర్ఫ్యూలో భాగంగా ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి గడిపారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన 24 గంటల స్వీయ నియంత్రణ విజయవంతంగా జరిగిందన్నారు. స్వీయ క్రమ శిక్షణతో కరోనా మహమ్మారిని తరిమికొట్టవచ్చని ఆయన కోరారు. ఇక సూర్యాపేట జిల్లా కేంద్రంలో జనతా కర్ఫ్యూ విజయవంతంగా కొనసాగింది. 24 గంటల స్వీయ నియంత్రణతో జనతా కర్ఫ్యూను పాటించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ విధిగా కర్ఫ్యూలో భాగస్వామ్యమయ్యారు. కలిసి నడుద్దాం, కరోనాపై విజయం సాధిద్దామంటూ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకల్లా జగదీష్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో గులాబీ శ్రేణులు ప్రజలు స్వచ్ఛందంగా పాలు పంచుకున్నారు. నాయకులు, కార్యకర్తలతో పాటు ఎప్పుడు
సందర్శకులతో రద్దీగా ఉండే మంత్రి జగదీష్ రెడ్డి తన క్యాంపు కార్యాలయం బోసిపోయినట్లుంది. నిత్యం ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా గడిపే మంత్రి జగదీశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులతో సరదాగా పచ్చీస్ ఆడుతూ కాలక్షేపం చేశారు. కరోనా వైరస్పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన యుద్ధంలో భాగంగా ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటించాలని చెప్పి ఇచ్చిన పిలుపును మరి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా విజయవంతం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటివరకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం దాదాపుగా 90-96% పైగా ప్రజలు ఇళ్ళ నుంచి వెళ్లకుండా కేవలం ఇంటికే పరిమితమై ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ప్రభుత్వ పిలుపును గౌరవిస్తూ మరి ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చిన సందర్భం కనబడతా ఉంది. మరి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. మరి ఇదే స్ఫూర్తి, ఇదే ఐక్యత అలాగే కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంకా ఈ ఒక్క రోజుతోనే ఈ కరోనా మహమ్మారి అనేది అంతం కాదు. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు జాతీయంగా అంతర్జాతీయంగా వస్తున్న పరిణామాలని దృష్టిలో పెట్టుకొని మరి పౌరుల భద్రత కొరకు, పౌరుల ప్రాణాలను రక్షించడం కొరకు, ఈ దేశ హితం కోసం, మానవాళిని రక్షించుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలలో తప్పకుండా ప్రజల భాగస్వామ్యం ఉంటేనే మరి విజయవంతం అవుతాయి. మరి ఇవాళ భారతదేశ ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆ సాలిడారిటీని, ఆ మద్దతును ప్రభుత్వాలకి ప్రకటించారు. తప్పకుండా ఇటువంటి ఆపత్కాలంలో ప్రజలు ప్రభుత్వాలకి మద్దతుగా ఉండి వాటిని విజయవంతం చేయాలన్న స్ఫూర్తిని కలిగించింది. తప్పకుండా ఈ స్ఫూర్తిని ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇది ఎక్కడో కొద్దిమంది ఒకరిద్దరు అత్యవసరమైన పనుల మీద వెళ్ళటం, కేవలం హాస్పిటల్. ఇక వనపర్తి జిల్లా పాన్గలోని తన వ్యవసాయ క్షేత్రంలో జనతా కర్ఫ్యూ పాటిస్తూ కాలక్షేపం చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఇక దేశవ్యాప్తంగా అమలవుతున్న జనతా కర్ఫ్యూలో మేము కూడా భాగస్వాములు అవుతున్నాం, ఎక్కడి వాళ్ళం అక్కడే స్వీయ నిర్బంధనలో ఉన్నాం అంటూ మెసేజ్ పంపించారు. ఈరోజు దేశవ్యాప్తంగా అమలవుతున్నటువంటి జనతా కర్ఫ్యూలో మేము కూడా భాగస్వాములమయ్యాం. ఎక్కడి వాళ్ళం అక్కడే స్వీయ నిర్బంధంలో ఉన్నాం. ప్రజలందరూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుని అందుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు చాలా సంతోషం. అట్లే కరోనా వైరస్ నియంత్రణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు తూచా తప్పకుండా పాటించి మనల్ని మనం కాపాడుకుందాం, మన రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకుందాం, ప్రజలందరి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. జై తెలంగాణ. ఇక దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జనతా కర్ఫ్యూలో భాగంగా మా కుటుంబ సభ్యులమంతా ఇంట్లోనే ఉన్నాం. ప్రధాని సీఎం ఇచ్చిన పిలుపు మేరకు 24 గంటల జనతా కర్ఫ్యూని అందరం కలిసి విజయవంతం చేద్దాం. వ్యక్తిగత నియంత్రణ పాటిద్దాం. నియంత్రణ ఒక్కటే శ్రీరామ రక్ష. కరోనా మహమ్మారి నుంచి దేశాన్ని, రాష్ట్రాన్ని,
ప్రజానికాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందంటూ కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తూ వంట చేశారు. కరోనాను కట్టడి చేద్దాం. 5 గంటలకు జరిగే ఈ కరోనా కట్టడికి కష్టపడుతున్న 50 మంది సిబ్బందికి సంఘీభావం తెలుపుతాం. 24 గంటల కర్ఫ్యూలో భాగంగా మేమందరం కూడా కుటుంబ సభ్యులందరం కలిసి ఉన్నాము. కుటుంబంతో ఉండండి, కరోనాను కట్టడి చేయండి. ప్రధాని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపును అందిపుచ్చుకొని రాష్ట్రం ఈరోజు జనతా కర్ఫ్యూలో పాల్గొంచుకుంటుంది. వారందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు స్వయం నియంత్రణే శ్రీరామ రక్ష. అందరు కలిసికట్టుగా ఉంటూనే ఇలాంటి మహమ్మారిని తరిమి కొట్టే సమయం ఆసనమైంది. కాబట్టి కుటుంబంతో కలిసి ఉండండి, కరోనాను కట్టడి చేయమని చెప్పి కరోనా కట్టడికి అందరం కలిసికట్టుగా సహకరిద్దాం. 24 గంటల కర్ఫ్యూను విజయవంతం చేద్దాం. స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష. కుటుంబ సభ్యులతో కలిసి ఉందాం, కరోనాను కట్టడి చేద్దాం. 5 గంటలకు జరిగే ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు జనతా కర్ఫ్యూలో పాల్గొన్న రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కల పెంపకంతో పాటు కూరగాయలు సాగును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 24 గంటల జనతా కర్ఫ్యూను ఈ నెల 31 వరకు ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని మంత్రి కోరారు. పాలకూర ఉంది కదా, సిద్ధు కదా, ఇక్కడ పెట్టు, ఏం కదా పెట్టుకో. రాష్ట్ర ప్రధానమంత్రి పిలుపు మేరకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశంలో ఏ విపత్తు జరిగినా నేనున్నా, ఈ రాష్ట్ర ప్రజలు నేనున్నంత వరకు ఏ జబ్బు రానియను, అనేక రకాలుగా చర్యలు చేపట్టి ఎన్ని వేల కోట్లైనా సరే ఈ రాష్ట్ర ప్రజలను కాపాడుకుంటా అని చెప్పి రాష్ట్రానికే కాదు దేశ ప్రజలకు కూడా అవసరమైనప్పుడు ఒక్కటవుదామని చెప్పి రాజకీయాలకు అతీతంగా ఈ దేశాన్ని కాపాడుకుంటామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి నిర్ణయాన్ని నిజంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఇలా హర్షిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నా నియోజకవర్గ ప్రజలకు కానీ, జిల్లా ప్రజలకు కానీ, తెలంగాణ ప్రజలకు కానీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ముఖ్యమంత్రి గారు మన గురించే, మన ఆరోగ్యం గురించే, మన రాష్ట్రం గురించే, మన దేశ భవిష్యత్తు గురించే ఈ కరోనా వ్యాధిని పారదోలాలంటే స్వీయ నిర్బంధంలో ఎవరికి వారు ఇంట్లో ఉండి మరి ప్రజలకు దూరంగా ఉండి ఈ వ్యాధి నిర్వహించాలని చెప్పి గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా అందరూ కూడా ఎవరి ఇంట్లో వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకోవడం కానీ, ఏదైనా ఇంట్లో కాగితాలు చదువుకోవడం కానీ, బట్టలు ఉతుక్కోవడం కానీ, ఏదో ఒకటి కాలం గడుపుకుంటూ మరి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొంత సహాయపడుతూ మనం కాలం గడిపినట్లయితే ఈ యొక్క అనుభూతి అనేది కూడా మర్చిపోలేటువంటిది. ఖచ్చితంగా ఈ కరోనా వైరస్ అనేది ముఖ్యమంత్రి గారు కేసీఆర్ చెప్పినట్లు వారు అనేక రకాల చర్యలు చేపడతా ఉన్నారు. ఎన్ని వేల కోట్లైనా సరే దేశంలో అన్నిటికన్నా అగ్రభాగంలో ఈ నివారణ చర్యలు మేము ఉంటామని చెప్పి ఇవ్వడం జరిగింది. కనుక మనం కూడా జాగ్రత్త ఉండాలి. విదేశస్తులు కానీ ఇతర రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చినా కానీ సంబంధించినటువంటి అధికారులకు తెలియజేయాలి. దానికి పగడ్బందీగా నివారణ చర్యలు చేపడతా ఉంటాం. ఎవరైనా వచ్చిన వ్యక్తి సమాచారం, బయట నుంచి వచ్చిన వ్యక్తి సమాచారం చెప్పకుంటే వాళ్ళే తప్పు చేసినటువంటి వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు అందరం కూడా సక్సెస్ చేయాలి. జై కేసీఆర్, జై తెలంగాణ.
ఇక కరోనా వైరస్ నిర్మూలనలో భాగంగా జనతా కర్ఫ్యూని పాటిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్లోని తమ నివాసంలో ఉన్నారు. నిత్యం జనంతో ప్రజా ప్రయోగ పనులలో బిజీగా ఉండే మంత్రి చాలా రోజుల తర్వాత ఇంటికి పరిమితమై ప్రశాంతంగా టీవీ చూస్తూ గడిపారు. జనతా కర్ఫ్యూపై ఆరా తీస్తూ తన పాలకుర్తి నియోజకవర్గ ప్రజలతో మాట్లాడుతూ ఉల్లాసంగా ఉన్నారు. ఎవరు మాట్లాడద్దు. ఎవరు మాట్లాడద్దు. ఇక కరోనా మహమ్మారి విజృంభణతో దేశవ్యాప్తంగా సినిమా షూటింగ్లు, టీవీ సీరియళ్లు చిత్రీకరణ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇక షూటింగ్లు రద్దవడంతో అనేక మంది పేద కార్మికులు, కళాకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి పట్ల హీరో రాజశేఖర్ సానుభూతితో స్పందించారు. చిత్ర పరిశ్రమకు చెందిన పేద కళాకారులు, పలు విభాగాలకు చెందిన కార్మికులకు ఆయన తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆపన్నహస్తం అందించారు. వారికి 10 రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఇక తెలుగులో సంసారం ఒక చదరంగం, ఆడదే ఆధారం వంటి కుటుంబ కథా చిత్రాలతో అలరించిన ప్రముఖ దర్శకుడు విసు కన్నుమూశారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. ఆయనకు భార్య ఉమా, 3 కుమార్తెలు ఉన్నారు. కొంతకాలంగా విసు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో చెన్నైలోని తమ నివాసంలో తుది శ్వాస విడిచారు. విసు అసలు పేరు మీనాక్షి సుందర రామస్వామి విశ్వనాథ్. 1945 జూలై 1న తమిళనాడులో జన్మించిన విసు దర్శక దిగ్గజం బాలచందర్ వద్ద సహాయకుడిగా కెరీర్ ఆరంభించారు. దర్శకుడిగానే కాదు, నటుడిగాను ఆయన తనదైన ముద్ర వేశారు. రచయితగాను గుర్తింపు సంపాదించుకున్నారు. కొన్ని టీవీ సీరియళ్లలోనూ నటించిన విసు రాజకీయాల్లో ప్రవేశించి బీజేపీలో చేరారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రపంచ వ్యాప్తంగా ఆగని కరోనా కల్లోలం. ఇటలీలో ఆదివారం ఒక్కరోజే 651 మంది కరోనాకు బలి. తెలంగాణలో విజయవంతమైన జనతా కర్ఫ్యూ. మార్చి 31 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్. ఈ నెల 31 వరకు ప్రయాణికులు రైళ్లు నిలిపివేయాలని రైల్వే శాఖ కీలక నిర్ణయం. కరోనా నివారణకు చర్యల్లో భాగంగా నిర్ణయమన్న రైల్వే శాఖ. జనతా కర్ఫ్యూతో జనం ఇంటికే పరిమితమైన అమాత్యులు. కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన తెలంగాణ మంత్రులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.